నిన్ననే చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఒకటి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో రైతులకి 20,000 రూపాయలు ఏడాదికి ఇద్దాం అనుకున్నది. అది 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తోంది. మరి నరేంద్ర మోడీ ఆ మధ్యన స్వయంగా ట్వీట్ చేశారు 10,000 ఇస్తామని. మరి అది ఇవ్వట్లేదేంటో తెలీదు. అందులో 16,000 రూపాయలు ఇదే 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంటోంది. ఇదే 16,000 రూపాయలు 14,000 రూపాయలు అందులో భాగంగా 3 విడతలుగా ఇస్తామని చెప్తోంది. అది ఈ ఏడాది నుంచినే అమలు చేస్తాం, ఈ నెల నుంచినే అమలు చేస్తామని చెప్పారు. నెంబర్ 1. రెండవది అమ్మ ఒడిని 15,000 ఇస్తే ఒకళ్ళకిస్తే తల్లికి వందనం పేరుతో ఎంతమందికైనా ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈ ఎడ్యుకేషన్ ఇయర్ అంటే వచ్చే నెలలోనే దానికి సంబంధించినటువంటి డబ్బులు వేద్దామన్నారు. మొన్న ఈ మధ్యన ఏదో మీటింగులో అది కూడా డబ్బులు లేవు కాబట్టి రాష్ట్రంలో విడతల వారీగా ఇస్తే ఎట్లుంటుందని ఆలోచిస్తున్నామన్నారు. అప్పుడు జగను క్వశ్చన్ చేశారు, వైసీపీ క్వశ్చన్ చేసింది. కాబట్టి అలా కాకుండా ముందే ఇచ్చేయాలి 15,000 అన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇచ్చేయబోతున్నాం అని నిన్న చంద్రబాబు గారు వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ నెల వచ్చే నెల చేతుల్లో డబ్బులు పడితే ఆ డబ్బులతో పేదలు ఏదైనా కొనటం ప్రారంభిస్తే కాస్త ఈ జిఎస్టీ ఏమైనా పెరుగుతుందేమో చూడాలి.